శాంతించూరి శాంతించూరి శాంతం శాంతం అయ్యో అల్లుడు ఇప్పుడే వచ్చిల్లా? అత్తలు మీరు నెత్తులు పట్టుకున్నప్పుడు వచ్చినా గాని ఈ అల్లగా నల్ల దేవుడు వచ్చుడైంది మీకు అలా ఎట్లా నీకేంది గాని నువ్వు కాళ్ళ లెక్కలు కడకచ్చుకోపోతే నువ్వు మాగా కచ్చుకుంటావు ఓ మరే పోలుడు పోతిందు జల్ది. అబ్బా ఘాటు మంచిగున్నది ఏమన్నా నీరు నేనే అండి అల్లుడు. మసాలా నేనే నూరిచ్చిన అల్లుడు. అంతేనత్త బా ఎన్ని రోజులు మీ చేతి వంట తినక అల్లుడు తిను కమ్మ ఉన్నది. అక్క అల్లుడు కొంచెం కూరయ్యే. ఆగత్త తిన్నాక ఎత్తు ఆగు ఎటు పోతా మామ బామ్మారిది 2 సంవత్సరాలు అవుతుంది అత్త రెండెళ్ళింది అల్లుడు మాగా. ఫోన్ చేస్తారా చేస్తాడు మాగా అప్పుడప్పుడు. ఎవరితో ఎక్కువ మాట్లాడతాడు దాంతోటే మాట్లాడతాడు. అయ్యో నీతో వీడియో కాల్ మాట్లాడరా మాట్లాడు ఎప్పుడో ఒకసారి మాట్లాడతాడు. ఎప్పుడు చేస్తాడు అత్త ఎప్పుడో ఒకసారి చేస్తాడు. నీకెప్పుడు చేస్తాడు అత్త అది గట్నే అబద్ధాలు చెప్తుంది. నాతోటి మాట్లాడతాడు దాంతో మాట్లాడతాడు. సరే తిను. ఇగో అల్లుడు ఆడ పొలం కాడ చెట్టు కింద బర్రె కట్టేసి ఉన్నది. కొంచెం అటేటాన్ని కట్టేసి పెండకలు తీసి కట్టేసిరావా జర బాంచండి మాయే కదా. అయ్యో గారు రాకపోతానా గవ్యేనత్త మా ఎత్తది పోయేత్తని పోయిరా ఏ తీయే ఎవరన్నా బామ్మర్ది ఉండంగా ఇల్లుటం వస్తా అరే మామ దుబాయనే బామ్మర్ది దుబాయనే వాళ్ళకి ఏం తక్కువ పోయిందని ఇల్లుటం వచ్చినవే ఆడ ముసల్లాన్ని ఇడిచిపెట్టి. నిజమేరా రమేష్ నువ్వు మావజోలు తీయంగానే నాకు ఓ బుద్ధి అవుతుందిరా కానీ ఇల్లు నన్ను ఓనిచ్చేటట్టు లేరురా అయితే గాని నువ్వెటు పోతానవురా నేను ఆయే మీ ఊళ్ళో మా చిన్న ఉన్నది కదా చూసి పింఛన్ పైసలు వచ్చినాయట తెచ్చుకుందాం అని పోతన్నా. ఈ నాసుంటోళ్ళు పింఛన్ దొంగలు బాగానే మంది ఉన్నారు డైరెక్ట్ అకౌంట్ లోనే ఇవ్వనాలే చేతికిస్తే అవ్వా నాకు ఇవ్వని ఒక ఏడు పెడతారు ఉన్నాయి పట్టుకొస్తారు తర్వాత వాళ్ళు బాధపడతారు.